महादेव महात्मानं महाबाधकनाशनं महापापहरं वंदे मकाराय नमो नमः। శ్రావణమాసం పురస్కరించుకొని ధర్మపురి శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో ఈరోజు సుమారు 50 మంది బ్రాహ్మణులతోని రుద్రాభిషేకం నిర్వహించినాము. ఉదయం గణపతికి పూజ, అదేవిధంగా శివునికి పంచామృత అభిషేకం, రుద్ర నమక జమకాలతోని అభిషేకం, హారతి, మంత్రపుష్పాదులు విశేషంగా జరిగాయి. శ్రావణ మాసం సందర్భంగా ఈ శ్రావణ మాసం చాలా పర్వదినం, పుణ్యకాలాలు ఇవన్నీ. ఈ శ్రావణ మాసం దీని సందర్భంగా లోక కళ్యాణార్థమై రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మంచి వర్షాలు పడాలి, పంటలు పాడి పంటలు మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు రుద్రాభిషేకం జరిగింది. కనుక ఎవరైతే నా రుద్రో రుద్రమచ్చేది, ఎవరైతే రుద్రుని శివుణ్ణి దర్శిస్తారో, దర్శనం మాత్రమే చేస్తారో పాపాలు హరిస్తాయి. కనుక ఆ స్వామివారికి విశేషంగా ఈరోజు అభిషేకం జరిగాయి. స్వామివారి దర్శించుకోండి, ఆ శివుని కృపకు పాత్రులండి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన అనుబంధ దేవాలయం శ్రీరామలింగేశ్వర ఆలయంలో ఈరోజు రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం గౌరవ మంత్రివర్గ యొక్క సూచన మేరకు మా ట్రస్ట్ బోర్డు మరియు ఈవో గారు మేము ఒక కార్యక్రమం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ శ్రావణ మాసంలో శివాలయంలో రుద్రాభిషేకం చేసినట్లయితే అందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి సంకల్పంతో బ్రాహ్మణోత్తముల చేత పెద్ద ఎత్తున ఈ యొక్క రుద్రాభిషేకం చేయడమైనది. వారి యొక్క సహకారంతో బ్రహ్మాండంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవాలయం నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు వచ్చిన బ్రాహ్మణోత్తములు అందరూ కూడా మన ధన్యవాదాలు కృతజ్ఞత చేసి వారికి పాదాభివందనం చేస్తా ఉన్నాం. భక్తులతో మనవి చేయనిది ఏమనగా, జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా స్థానిక వేద మూర్తులు మరియు బ్రాహ్మణుల చేత శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం వైభవంగా మహారుద్రాభిషేకం నిర్వహించబడ్డది. స్థానిక వేద మూర్తుల చేత మహారుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించబడ్డది. ఈ కార్యక్రమంలో స్థానిక వేదమూర్తులతో పాటు భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనకు స్థానిక వేదమూర్తులతో శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం ఒకసారి నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్మకర్తల మండలి వారు, అధ్యక్షులు గారు, కమిటీ వారు మరియు మేము దేవస్థానం పక్షాన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం గౌరవ మంత్రి గారి సూచనల ప్రకారం ప్రతి సంవత్సరం స్థానిక వేదమూర్తులతో ఈ కార్యక్రమాన్ని మరింత ఇంకనూ శోభాయమానంగా నిర్వహించడానికి చర్యలు కైకొంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించి వేదమూర్తులందరికీ దేవస్థానం పక్షాన అన్నప్రసాదం కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేనిది.